ముగ్గురే పార్టీకి అండగా నిలిచారు, పార్టీనే నమ్ముకున్నారు. అధికారంలోకి వచ్చేంత వరకు తెర వెనుక ఎంతో కృషి చేశారు. వారి త్యాగాన్ని మర్చిపోమని అధినాయకులే ప్రకటనలు చేశారు. కానీ సమయం వచ్చేసరికి మాత్రం మళ్లీ త్యాగాలే చేయమంటున్నారు. చట్టసభలకు వెళ్లాలనే ఆ నేతల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ తో కాలం కలిసిరాని నేతలు ఎవరంటే ఆ ముగ్గురు నేతల పేర్లు టక్కున చెబుతున్నారు. ఆ ముగ్గురు నేతలు ఎవరు? వారి పార్లమెంట్ ఆశలు నెరవేరే పరిస్థితి ఉందా లేదా? తెలంగాణ కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ లీడర్ విహెచ్. ఈయనతో పాటే పార్టీని నమ్ముకున్న మరో సీనియర్ మాజీ ఎంపీ మల్లు రవి, మరో నేత అద్దంకి దయాకర్. ఈ ముగ్గురికి అసలు కాలం కలిసి రావడం లేదట. పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన ఈ ముగ్గురు నేతలకు ఎప్పుడూ దురదృష్టం నీడలా వెన్నాడుతున్నట్లే కనిపిస్తోంది. దీంతో చట్టసభలకు వెళ్లాలనే ఆశలు నీరుగారిపోతున్నాయి. విహెచ్, మల్లు రవి ఇద్దరూ మాజీ ఎంపీలే. కానీ చాలా కాలంగా మాజీలుగా ఉన్న ఈ నేతలు ఈసారి ఖచ్చితంగా చట్టసభకు వెళ్లాలని కంకణం కట్టుకున్నారు. ఇక అద్దంకిది కూడా ఇదే పరిస్థితి. అదృష్టం తలుపు తట్టిన సమయంలో దురదృష్టం బ్యాక్ డోర్ ద్వారా ఎంట్రీ ఇచ్చేస్తుండటంతో ఆయన చేతికి అందినట్టే అందిన పదవులు చేజారిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఎంపీ సీటు విషయంలో ఈ ముగ్గురికి నిరాశ తప్పదన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. పార్టీకి వీర విధేయులైన ఈ ముగ్గురు చాలా కాలంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీని కోరుతున్నారు. వీరి విషయంలో పార్టీలో సానుకూల అభిప్రాయాలే ఉన్నా ఆ నేతలు కోరుతున్న స్థానాల విషయంలోనే రకరకాల సమీకరణాలు అడ్డం పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత వి హనుమంతరావు ఖమ్మం లోక్సభ సీటు కావాలని చాలా కాలంగా కోరుతున్నారు. కానీ ఆ సీటు కోసం అదే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఇదే సీటును ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లా వరకు ఆ ఇద్దరు కీలక నేతలు కావడంతో సీటు రేసులో విహెచ్ వెనకబడిపోయినట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి గాంధీల కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా విహెచ్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. అయితే తనకు అవకాశం ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ అల్టిమేటం జారీ చేస్తున్న విహెచ్ వ్యవహారం కాంగ్రెస్ లో కాక పుట్టిస్తోంది. మరోవైపు సీనియర్ నేత మల్లు రవి పరిస్థితి ఇంకాస్త విచిత్రంగా తయారైంది. రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానం మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నందున ఈ విధంగా సీట్లు సర్దుబాటు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. మాలవర్గం కోటాలో పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీ ఆశిస్తున్నారు. దీంతో ఆటోమేటిక్ గా మిగతా 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలు వరంగల్, నాగర్ కర్నూల్ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తోంది. ఈ ఎఫెక్ట్ తోనే మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి అవకాశాలు సన్నగిల్లుతున్నట్లు చెబుతున్నారు. మల్లు రవి మాత్రం గతంలో తాను 2 సార్లు గెలిచానని ఇప్పుడు కొత్తగా సమస్య క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సీటు కావాల్సిందేనన్న సంకేతాలు పంపేందుకు ఆయనకు ఇటీవల ఢిల్లీలో కేటాయించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సైతం రాజీనామా చేసేశారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి అవకాశం కల్పిస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మల్లు రవి అంశం పార్టీలో క్రిటికల్ గా మారుతోంది. ఇక మరో సీనియర్ నేత అద్దంకి దయాకర్. పదవుల దోబూచులాటలో ఎప్పుడూ దయాకర్ వెనకబడిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు, ఆ తరువాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వ్యవహారం ఇలా ప్రతిసారి అద్దంకి పేరు తెరపైకి రావడం, చేజారడం పరిపాటిగా మారింది. అద్దంకికి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం కల్పిస్తారని మొదట్లో చర్చ జరిగింది. ఈయనకు టికెట్ పై పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ఆయన సామాజిక వర్గమే మైనస్ గా మారిందంటున్నారు. ఈయన కూడా మాల సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆ సామాజిక వర్గానికి ఒకే స్థానం కేటాయించే అవకాశం ఉండటంతో అద్దంకికి అవకాశం కష్టమే అంటున్నారు. ఇలా ముగ్గురు కీలక నేతల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర తర్జన భర్జన పడుతోందంటున్నారు. పార్టీకి వీర విధేయులైన ఈ ముగ్గురిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు టీ కాంగ్రెస్ పెద్దలు.
తొలి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్పుకునే VH కు ఇప్పుడు కాకపోతే మరో అవకాశం ఇవ్వడం కుదిరే పని కాదంటున్నారు. ఇక పార్టీ విపక్షంలో ఉండగా అద్దంకి, మల్లు రవి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తప్పకుండా న్యాయం చేయాల్సి ఉంటుందన్న సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.